జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ మరియు రైల్వే కారిడార్ సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలలో భాగంగా 6వ రోజు రైల్వే సాధన సమితికి మద్దతుగా సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఒకరోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మీలా మహదేవ్, బండారు రాజా, తోట శ్యామ్ ప్రసాద్, పోతుగంటి వెంకటేశ్వర్లు, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, కర్ణాటక కిషన్, ఈగ దయాకర్ గుప్తా, ఈగ వెంకటేశ్వర్లు, బొమ్మిడి సత్యనారాయణ, వెంపటి సురేష్, గూండా శ్రీధర్, వెంపటి పురుషోత్తం, తాప్సి గాంధీ, గొండ్రాల అశోక్, వంగవేటి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, నమిలిపురి సురేందర్, నమిలిపురి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వీరి దీక్షకు సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, ఉప్పల ఆనంద్, వై వెంకటేశ్వర్లు, డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ తదితరులు మద్దతు తెలిపారు. సూర్యాపేట, చౌటుప్పల్, నగరికల్, కోదాడ మీదుగా ఏదైతే మొదటి అలైన్మెంట్ ఉన్నదో అది ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి సహకరించే ప్రాంతం ఇదంతా. ఈ బుల్లెట్ ట్రైన్ ఇక్కడి నుంచి ఈరోజు సూర్యాపేటలో 6వ రోజు మరి రైల్వే సాధన కొరకు మరి పిలుపునివ్వగానే మా పట్టణ ఆర్యవైశ్య బంధుమిత్రులు, నాయకులు మరి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మరి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన పార్టీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఏదైతే మొదటగా రైల్వే అలైన్మెంట్ ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మరి వేరే సూర్యాపేటకి రాకుండా ఆ రూట్ని తిప్పారు. ఖచ్చితంగా సూర్యాపేట నుంచి బుల్లెట్ ట్రైన్ వెళ్ళే విధంగా ఆ పోరాటం ఖచ్చితంగా మేము వచ్చే వరకు కూడా మేము దీనికి అండదండగా ఉంటాము. ఎక్కడి వరకైనా సెంట్రల్ వరకైనా మేము రావడానికి ఆర్యవైశ్యులందరూ కూడా మరి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని తెలియజేసుకుంటున్నాము. మరి ఇక్కడ నిరాహార దీక్ష చేయమనగానే మేము ఒకరోజు పిలుపునివ్వగానే మరి ఆర్యవైశ్య సూర్యాపేటలో ఉన్న పెద్ద మనుషులందరం కూడా మరి వచ్చి ఇక్కడ వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలందరం కూడా మరి వచ్చి ఇక్కడ సహాయ సహకారం అందించినాము. అదేవిధంగా మరి నెక్స్ట్ కూడా మరి ర్యాలీ చేస్తామంటున్నారు. ఆ ర్యాలీలో కూడా మా ఆర్యవైశ్య సోదరుల తరఫు నుంచి మేము వాణిజ్య వ్యాపార సంస్థలు ఆర్యవైశ్యం నుంచి మేము ఈరోజు బుల్లెట్ ట్రైన్ దీక్ష చేస్తున్నాం. కాబట్టి ఆనాడు మేము వచ్చినాములు కాదు, తమిళనాడులో ఉన్నని ఆంధ్రని పోరాటంలో మా వైశ్యులు ప్రాముఖ్యత వహించారు. ఆనాడు నిజాం సైడ్ గవర్నమెంట్ వ్యతిరేకంగా కూడా మా వైశ్య సోదరులు పోరాడి తీసుకొచ్చాం. ఈ సూర్యాపేట వైశ్య సోదరుల నుంచి ఇవాళ నేషనల్ హైవే ఉన్న 65 వైశ్య సోదరులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క ఉద్యమంతో ట్రైన్ తెచ్చే వరకు మేము అహోరాత్రులు పనిచేస్తాం. కేఎస్కి పూర్తిగా మద్దతు ఇస్తామని మా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. సూర్యాపేట ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బుల్లెట్ ట్రైన్ కొరకు గత కొంతకాలంగా ఇక్కడ ఈ ప్రజలకు ఆకాంక్ష ఉన్నది. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కుండి శాఖలు చెబుతూ మొదటి అలైన్మెంట్ని మారుస్తూ 2వ అలైన్మెంట్లో ఈ ప్రాంతం కూడా తీసేసి వాడపల్లి వయా వెళ్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ గత 6 రోజులుగా ఇక్కడ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆర్యవైశ్యులు, సూర్యాపేట ప్రముఖ ఆర్యవైశ్యులు ఈరోజు దీక్ష కూడా కూర్చోవడం జరిగింది. వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే వాణిజ్యపరంగా హైదరాబాద్, అమరావతి మధ్య ఏదైతే వాణిజ్యపరంగా డెవలప్మెంట్ అవసరంతో సూర్యాపేట 2 ప్రాంతాలకు మధ్యన ఉన్న ప్రాంతం ఇది అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. మొదటి అలైన్మెంట్లో ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలే. కోదాడ, సూర్యాపేట, నకిరికల్ వయా చౌటుప్పల్ వరకు కూడా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. దీని గుండానే సూర్యాపేట ప్రాంతం గుండానే ఈ బుల్లెట్ ట్రైన్ను అవకాశం ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాన్ని